కొందరు చెప్పే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృధా చేసుకోవద్దని ప్రశాంత్ కిషోర్ ప్రజలకు సలహా ఇచ్చారు. పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలువడిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో తొలిసారి స్పందించారు. ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరేసుకు పడే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావుల పనికి మాలిన చర్చలు, విశ్లేషకులపై సమయం వృధా చేసుకోవద్దు అని ప్రజలకు పీకే సలహా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 300కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన అంచనాలు తలకిందలైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు కిషోర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులను సవాల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. జూన్ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయని ఆయన జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్డీఏ కూటమి భారీగా సీట్లను సాధిస్తుందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోనూ భాజపా సీట్లు, ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని, కానీ బద్ధకం, తప్పుడు వ్యూహాలను వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.